రామ్నాథ్ గారు చెప్పండి, ఏమిటి రహస్య పర్యటన? ఎందుకు జీవోలు జీవోలు వ్యక్తిగతమా లేకపోతే అధికారికమా? జీవోలు గోప్యంగా ఉంచారంట. మరోవైపు ఏమో మంత్రుల మధ్య వివాదాలు, లేకపోతే ఇంకా గొడవ. ఇప్పుడు మీరు చూశారు రాంప్రసాద్ రెడ్డి మీద ఆరోపణలు అప్పుడే వచ్చినాయి, ఇప్పుడేమో ఇంకో గొడవ, కళ్ళ నీళ్లు పెట్టుకోవటం. ఇవన్నీ చూస్తే ఈ ఆఫ్కాస్లో వీళ్ళిద్దరు కొల్లు రవీంద్ర వర్సెస్ అచ్చెన్నాయుడు, నిజానికి వీళ్ళందరికీ అసలు పరపతి ఉందా? అంతా ఏక సూత్ర ప్రణాళిక ప్రకారమే జరుగుతుందనేది ఉంది కదా. అసలు ఈ రెడ్ బుక్ పాలన ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అరాచకాలు ఈ సంవత్సరం తగ్గుతాయి, ఆ పిచ్చికోవాలి పోతుందా? సో ఫస్ట్ రహస్య పర్యటన, 2 మంత్రుల పరిస్థితి, 3 ఈ కొత్త సంవత్సరంలో అయినా సరే అరాచక పాలన, అరాచకపు కేసులు, పిచ్చికోవాలి పోతుందా పోదా? ఈ ముట్టి మీద మాట్లాడి. ఇప్పుడు కొమినేని గారు, చంద్రబాబు నాయుడు గారు గోప్యత అన్నది కామన్ గా అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి విషయంలో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో స్పందిస్తోంది. అసలు చంద్రబాబు నాయుడు గారిది రహస్య పర్యటన అంటారేంటి, రైట్ రాయల్ గా వెళ్ళారు అని చెప్పారు. కానీ రైట్ రాయల్ గా ఏ దేశానికి వెళ్ళారో చెప్పడం లేదు. విదేశీ పర్యటన రాస్తున్నారు. కానీ పలానా దేశానికి వెళ్ళారని ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా బయటికి చెప్పడం లేదు. మరి ఎందుకు ఇంత గోప్యత? జగన్మోహన్ రెడ్డి వెళ్తే ప్రత్యేక విమానాల్లో వెళ్తున్నారు. ప్రత్యేక విమానాల్లో వెళ్ళడం అంటే విమానాశ్రయాల్లో తనిఖీలు ఉండవు, మరి బ్యాగులైనా తీసుకోవచ్చు, ఏమైనా తీసుకెళ్లొచ్చు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విమానంలో వెళ్ళారు చెప్పరు. అంటే అన్ని రాజు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో బాగా గుర్తుంటుంది కొమ్మినేని గారు, ఇల్లు నిర్మించుకుంటే ఎవరైనా కూడా ఆత్మీయుల్ని, దగ్గర వాళ్ళందరినీ పిలుస్తారు. హైదరాబాద్ లో ఇల్లు కూడా చాలా సీక్రెట్ గా, కనీసం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల్ని కూడా ఇన్వైట్ చేయకుండా గృహప్రవేశం చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని సీక్రెట్ గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కేసులు కూడా అదే పరిస్థితి కదా. అసలు భారతదేశ న్యాయ వ్యవస్థలో ఇప్పటివరకు జరిగి ఉండదు. ఒక తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు ఇవ్వడానికి వీల్లేదు. మీకెందుకు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేసులు పెట్టింది ప్రభుత్వం. ఆ కేసు ఏమైంది, ఏంటి వివరాలు, ఏ గ్రౌండ్స్ మీద మీరు కేసులు కొట్టివేశారో చెప్పండి ఉత్తర్వులు అంటే మీకెందుకు అని వాదించే పరిస్థితికి రావడం. మీడియా మీకెందుకు అని కోర్టు చెప్తోంది కాబట్టి ఇది సమర్థనీయమని మీడియా ప్రచారం చేయడం. మీడియా ఎప్పుడైనా కానీ అసలు ఎందుకు అంత రహస్యంగా ఉంచారు బయటికి చెప్పండి, ఏ గ్రౌండ్స్ మీద కొట్టేశారో అని అడగాలి. అడగడం లేదు. అంటే ఏంటి, ఇగో ప్రజలు కన్విన్స్ అయ్యేందుకు ఒక్క పాయింట్ కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారి కేసులు కొట్టివేతలో ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ఒక్క పాయింట్ కూడా లేకపోవడం వల్లే మొత్తం గోప్యంగా ఉంచుతున్నారా అన్న ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. అంటే ఇక్కడ వచ్చిన పాయింట్ సరే, ఈ ఇష్యూ కూడా రేజ్ చేశారు కాబట్టి చిన్న పాయింట్. ఆ మధ్య పేపర్లో వార్తలు వచ్చినాయి, ఒక పెద్ద లాయర్ గారు బెదిరించారని చెప్పి, బదిలీ చేయిస్తాము పలానా జడ్జి గారిని అని చెప్పి. దాని ప్రభావం అప్పుడు వీళ్ళంతా కూడా హైకోర్టులో ఉన్న గౌరవ న్యాయమూర్తులు కానీ, లాయర్లు కానీ, లేదు జడ్జీల సంఘాలు కానీ, వీళ్ళందరూ ఖండించాలి కదా, ఖండించి గట్టిగా వ్యతిరేకించాలి కదా ఇట్లాంటి మాటలేంటని. కానీ అది అట్లా ఎక్కడ జరిగినట్టు, మరి జరిగితే సంతోషం, కానీ అట్లా జరిగినట్టుగా కనిపించలేదు. మరి మరోవైపు ఏమో ఈ తీర్పులు ఇవ్వడానికే జంకే పరిస్థితి ఎందుకు వచ్చింది న్యాయ వ్యవస్థలో? ఎవరు సిద్ధార్థ లూత్రా గారి హైకోర్టులో స్వయంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని బదిలీ చేయాల్సిందిగా నేను ప్రభుత్వానికి సిఫార్సు చేశానని డైరెక్ట్ గా చెప్పారు. అంటే ఏ స్థాయిలో న్యాయ వ్యవస్థను జడ్జిలు కూడా బెదిరిస్తూ ఉన్నారు అన్నది అర్థమవుతుంది. అసలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత, కేసును కొట్టివేసిన తర్వాత ఆ ఉత్తర్వులు బయటికి రావడానికి ఇంత ఫైట్ చేయాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. అంటే ఇంతకు మించిన ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ఘటనలు ఏముంటాయి కొమ్మినేని గారు? రాష్ట్ర ప్రభుత్వం బాగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే, కూటమి ఘన విజయం సాధించగానే ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి శిలాఫలకాలు పగలగొట్టారు, వీసీ చాంబర్ల మీద దాడి చేశారు, సాక్షి కార్యాలయాన్ని తగలబెట్టేశారు, అన్ని చేశారు. కానీ ఈ ఏడాదిలో వచ్చిన మార్పు ఏంటంటే ఇప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా పెద్దగా అలాంటి వాటికి ముందుకు రావడం లేదు. దాంతో పోలీసుల్ని ప్రయోగిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొదటి నెలలో చూపించిన ధైర్యం ఇప్పుడు ఎందుకు చూపెట్టడం లేదంటే గ్రౌండ్ లో అందరికీ అర్థమవుతోంది ఏం జరుగుతోంది, నెక్స్ట్ ఏం జరగబోతోంది అని. అందుకని వాళ్ళు భయపడుతుండడంతో పోలీసుల్ని ముందర పెట్టి చంద్రబాబు నాయుడు గారు వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నారు, కేసులు పెట్టడం అంతా సింపుల్. గత ఏడాదిలో ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి ఒపీనియన్ ఉందనడానికి వైసీపీ వాళ్ళొద్దు, బయట వాళ్ళొద్దు కొమ్మినేని గారు, రేణుకా చౌదరి గారు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించిన వారే, ఆమె కూడా ఏపీలో పర్యటించారు కూడా. కొద్ది రోజుల క్రితం మేడం గారు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చాలా డిసప్పాయింట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అనుకున్నాం, కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయాం, ఏ మాత్రం ఆశాజనకంగా లేనే లేదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అని స్వయంగా రేణుకా చౌదరి గారు చెప్పారు. మేడం గారు వైసీపీ వాళ్ళు లేకుంటే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమైన వ్యక్తి కూడా కాదు, కాంగ్రెస్ లీడర్ అయినప్పటికీ కూడా. కొద్ది రోజుల క్రితం మేధావుల ఫోరం కన్వీనర్ గారు తలసాని శ్రీనివాస్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో 11 నియోజకవర్గాల్లో 15 రోజుల పాటు నేను పర్యటించాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బాగా టఫ్ ఇచ్చే నియోజకవర్గాలు
3-4 మించి కనిపించడం లేదు అన్నారు. అంటే ఎంత తేడా వచ్చేసింది 18 నెలల కాలంలోనే. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరు ఎందుకు, చంద్రబాబు నాయుడు గారే ప్రజలు నా పరిపాలనను మెచ్చడం లేదని స్వయంగా కలెక్టర్ల ముందు చెప్పేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ నా పరిపాలన మీద 70%, 80% మంచి సంతృప్తి ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా కలెక్టర్ల సమావేశంలో 51% చెప్పారు. అంటే ఏది ఎడ్జ్లోకి వచ్చేసాం అంటే ఆల్రెడీ ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరిగి ఉండాలి, కానీ అది చెప్పలేరు. కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో నా పరిపాలన మీద ఈరోజు 51% మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారు, నా పరిపాలనని మెచ్చడం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఇంకెలా ఉంది పరిపాలన అనేది ఇంకెవరు ఎందుకు చెప్పుకోవాలి? పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా పేకాట శిబిరాలు, జీవిత కేంద్రాలు నడుస్తున్నాయని నాకు రిపోర్ట్లు వస్తున్నాయి, రెగ్యులర్ గా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే నా నియోజకవర్గంలో అన్ని మాఫియాలు, రకాల మాఫియాలు నడుస్తున్నాయి, రేషన్ మాఫియా, లిక్కర్ మాఫియా, గంజాయి మాఫియా, అన్ని మాఫియాలు నడుస్తున్నాయి, ఆ మాఫియా డబ్బులతోనే మేము వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లను కొనుగోలు చేశామని కూడా చెప్పారు. ఇంకేముంది, ఇంకా తెలుగుదేశం పార్టీ పత్రికల్లో అయితే సిమెంట్ ఫ్యాక్టరీల మీద దాడులు చేసి డబ్బులు ఇవ్వకపోతే, పనులు ఇవ్వకపోతే, వాటాలు ఇవ్వకపోతే సిమెంట్ ఫ్యాక్టరీలకు లారీలను అడ్డు పెట్టి 1 నెల రోజుల పాటు ప్లాంట్ నడవకుండా చేసిన ఉదంతాలు ఈ దేశంలో ఎక్కడైనా చూసామా? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగి ఉండవచ్చు, కానీ ఈ రోజు జరుగుతున్నాయి. ఇంత ఇది ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉందని ఎలా చెప్పగలుగుతాం? అంటే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ బ్రహ్మాండంగా చేస్తున్నామని చెబుతారు. ఎల్లో మీడియా అసలు రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉన్నట్టుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఏదన్నా జరిగితే వైసీపీ మీద బురదేయడానికి ప్రయత్నం. మీరు చెప్పిన ఇన్సిడెంట్స్కి సంబంధించి ఎప్పుడైనా చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు లోకేష్ గారే ప్రధానంగా ఉన్నారని అంటున్నారు కదా, ఆయనదే కదా రెడ్ బుక్ గోల మొత్తం అసలు ప్రభుత్వాన్ని నడుపుతున్నదే ఆయనని కదా. చంద్రబాబు గారికి రాజకీయ జీవితంలో ఈ పరిస్థితి ఎవరు ఊహించుండరు. ఆయనకి కాకుండా ఆయన కొడుకేను నడిపే పరిస్థితి అనధికారికమే కదా, అది కూడా రాజ్యాంగ ఉల్లంఘన కిందే వస్తుంది కదా ఒక రకంగా చెప్పాలంటే. మొత్తం అన్ని శాఖల్లోనూ ఆయన పెత్తనమే ఉందని అంటున్నారు కదా. సో ఈ పరిస్థితి వస్తుందని ఊహించుండరు. సో అయినప్పటికీ కూడా ఎల్లో మీడియా మొత్తం కవర్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. సో ఇవి జనం గమనిస్తున్నట్లేనా? గారు, ఇప్పుడు మీడియా సరే తెలుగుదేశం పార్టీ బాగుండాలని మీడియా కోరుకుంటూ ఉంటే లోపాలను ఎత్తి చూపాలి. ఎంతవరకు వెళ్ళిపోయారు? మొన్న ఒక డిబేట్ లో బెల్ట్ షాపులు అనేది అదొక జీవనోపాధి అండి, దాన్ని కూడా తప్పుపడతారేంటి వైసీపీ వాళ్ళని ఆర్గ్యుమెంట్ పెట్టి డిబేట్లు పెట్టి స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలబెట్టాలనుకుంటున్నారా, వీళ్ళు కూల్ చేయాలనుకుంటున్నారా? ఇక్కడే అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఒకటైతే బాగా క్లియర్ గా కనిపిస్తుంది, గతంలో ఎన్నడూ లేనంత తెగింపు ధోరణి అయితే కనిపిస్తుంది. పబ్లిక్ ఏమనుకుంటే మనకేమైనా ఒక ధోరణి లభిస్తుంది. 99 పైసలు భూమిలో ఇచ్చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారికి అధికారం లేకపోయినా సరే ప్రభుత్వ ప్రకటనల్లో ఆయన ఫోటోను వాడుతూ ఉన్నారు. కేసులు కొట్టివేయించుకుంటున్నారు, ఇష్టానుసారం కేసులు. ఏమనుకుంటారు పబ్లిక్ అనేది కూడా లేకుండా కేసులు కొట్టివేయించుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఎవరన్నా ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీదే కేసులు పెట్టడం. అంటే రాష్ట్రంలో పబ్లిక్ ఏమనుకుంటారు అనేది సంబంధం లేకుండా రెడ్ బుక్ పెట్టి వైసీపీ వాళ్ళని అణిచివేయాలి, అణిచివేత ద్వారానే పోలీసుల ద్వారానే ఈయన 3 ఏళ్లు గడిపేయాలి అన్న పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టుగా ఉంది. అయితే ఒకటైతే మార్పు ఏంటంటే, గత ఏడాదిలో చూస్తే కంప్లీట్ గా వచ్చిన పిక్చర్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూటమి మళ్ళా గెలవడం అన్నది దాదాపు అసాధ్యము అన్న ఒక పిక్చర్ అయితే వచ్చేసింది. ఈ పిక్చర్ వచ్చిన తర్వాతనే మళ్ళీ మంత్రుల గురించి మళ్ళీ మాట్లాడదు. కానీ ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఈ ఏడాదైనా కొత్త సంవత్సరంలో అయినా సరే ఈ రెడ్ బుక్ గోళ పిచ్చి గోళ పోద్దని అనుకుంటున్నారా, లేదు ఇదే అరాచకం కేసులు గందరగోళాలు ఇవన్నీ కంటిన్యూ అవుతాయి అనుకుంటున్నారా? గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఇబ్బంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ నాయకుల్లో ఒక భయం ఏర్పడింది, ఈ గవర్నమెంట్ మళ్ళా రాకపోతే ఏంటి పరిస్థితి, మనం ఎక్కువ స్పీడ్ వెళ్తే. దీంతో ఇప్పుడు అణిచివేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద పడింది, వైసీపీని అణిచివేయాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమం చూసాము, ఎప్పుడూ లేనంత ఊపు కనిపించేసరికి వెంటనే పొట్టేళ్లు నరికారను, అది చేశారను, ఇది చేశారను కొట్టి, ఇంకోటి ఏంటి కేసులు కూడా భయపడటం లేదు వైసీపీ వాళ్ళు. సరే అరెస్ట్ చేస్తే 1 నెల రోజులు ఉండి వద్దాంలేని పరిస్థితికి వెళ్ళిపోయారు వీళ్ళు ఈ 18 నెలల కాలంలోనే. కాబట్టి అది కూడా సెట్ అవ్వడం లేదని చెప్పి అవమానించడం, రోడ్ల మీద ఊరేగించడం, చేతులు కట్టుకొని కుంటుకుంటూ నడిచేలాగా చేయడం ద్వారా మొత్తం ఒక ప్యానిక్ క్రియేట్ చేసి టెర్రరైజ్ చేసి వైసీపీ వాళ్ళని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. కానీ కాలం గడిచే కొద్దీ ఇప్పుడు ఇంకా 2.5 ఏళ్ళు దాటింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా కౌంట్ డౌన్ మొదలవుతుంది. అప్పుడు వైసీపీలో ఇంకా ఊపు రావడానికి అవకాశం ఉంటుంది, నమ్మకం పెరగడానికి అవకాశం ఉంటుంది, ఇంకా 10 మంది బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దాన్ని అణిచివేయడానికి ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకా పోలీసులు ప్రయోగిస్తుంది, ఇంకా తప్పిదాలు చేస్తుంది. కానీ అసలు రికవరీ చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి అనుకుంటే ఈ పంతాలు వెళ్ళి ఉండేవారే కాదు. రెడ్ బుక్ అని అంత ఓపెన్ గా మాట్లాడి ఉండేవాళ్ళే కాదు. మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు ఒక్కటే, మళ్ళా ఎలక్షన్ల టైంకి ఏం జరుగుతుందో సంబంధం లేదు, ఈ 3 ఏళ్ళు అయితే వీళ్ళని అణిచివేయాలి అన్న ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నట్టుగా ఉన్నారు. కానీ ఇది
ఫలితాలు ఇస్తుందని అయితే అనుకోలేము. రైట్. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే మంత్రి ధర్మవరంలో అనుకుంటా మంత్రి తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ ఉండగా ఎదురుగా డైరెక్ట్గా నరుకుతూ ఉంటే పొట్టేళ్ళని నరుకుతూ ఉంటే పోలీసులే కాపలా ఉన్నట్టు కదా. మంత్రి గారు ఉంటే పోలీసులు కూడా ఉంటారు కదా. అప్పుడేమో కాపలా ఉంటారు, ఇప్పుడేమో పెట్రోలింగ్ వెహికల్స్ లేవు అందుకని కాలంలో నడిపిస్తున్నామని డీజీపీ గారు అంటారు. ఎంత దారుణం అండి, చట్టంతో సంబంధం లేకుండా ఇలా మాట్లాడటం. సో ఈ పరిస్థితి లండన్ వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారు, మీకు ఏమైనా సమాచారం ఉందా? సార్ యాక్చువల్గా అంటే చంద్రబాబు నాయుడు గారు మన వెంకటరెడ్డి గారు ఏదో కొత్త విషయం చెప్పాడు, ఏదో స్పెషల్ ఫ్లైట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఒకళ్ళు హాంకాంగ్ వెళ్ళారు, ఇంకోళ్ళు ఏదో అన్నారు. మరి ఎంతవరకు సరే ఎక్కడికన్నా ముందు రహస్య పర్యటన ఆంతర్యం ఏమిటి అనేది ప్రశ్న. అంటే ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంలో ఒక స్థానంలో ఉన్నప్పుడు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఐఎన్పిఆర్ నుంచి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఎవ్రీడే వస్తుంది. హైదరాబాద్ నుంచి ఈవెన్ పక్క రాష్ట్రం నుంచి బయలుదేరినా కూడా హైదరాబాద్ నుంచి ఇంటికాడ నుంచి బయలుదేరి ఇంటి లోపల ఏం చేసుకున్నారని దాన్ని పర్సనాలిటీకి వెళ్ళరు. ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఎవ్రీ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇస్తారు. అది సెక్యూరిటీ యాంగిల్స్లో కానీ అన్నిట్లో కూడా అవసరం. సో ఇక్కడ కూడా అసలు సెక్యూరిటీ యాంగిల్ లేకుండా వెళ్ళరు కదా. సో జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు. సో దీంట్లో వాళ్ళ ప్రశ్న ఎక్కడొస్తుంది, అది పబ్లిక్గా చెప్పకపోవడంలోనే సమస్య వస్తుంది. వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్గా చెప్పి వాళ్ళ పిల్లల సర్టిఫికేట్ డిగ్రీ ప్రధానోత్సవానికి వెళ్తే కూడా ఆ విమానంలో ఏదో తీసుకెళ్లారు లేకపోతే ఇంకోటి తీసుకెళ్లారని ఓపెన్గా చెప్పి ప్రోగ్రామ్ అంతా చెప్పి వెళ్తే కూడా ఈవెన్ ఆయన పర్సనల్ ప్రోగ్రామ్ కొన్ని ఉంటాయి. మనం చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాన్ని ఎవరమే సత్పడ్డాం. అట్లాగే ఏదైనా హెల్త్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లేకపోతే ఏదైనా రిలీజియస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి. అంటే అట్ట కాదుగా. ఇప్పుడు న్యూ ఇయర్కి వెళ్ళేసరికి ఏమైంది, అమరావతి ఆంధ్రప్రదేశ్ పనికి రాలేదా, మీకు విదేశాల్లోనే ఉత్సవాలు జరుపు, మరి ఎందుకు వచ్చిందంటే గోప్యతతో ఉంచడం మూలంగానే వచ్చిన అనుమానాలు. ఇటువంటివి ట్రాన్స్పరెన్సీగా ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని, ఆ బాధ్యతలో ఉన్న వ్యక్తులది ఇమీడియట్గా రిలీజ్ చేయించాల్సింది. సో అట్లాగే జీవోలు కూడా ఆ జీవోల్లో ఎంత డబ్బులు రిలీజ్ చేశారు లేకపోతే ఇవన్నీ కూడా ఆ ప్రోగ్రామ్ రిలీజ్ అవుతాయండి. రిలీజ్ అయిన జీవోలు గోప్యతగా ఉంచాల్సిన పని ఏముంది? జీవోలు ఏంటి, ఇప్పుడు కోర్టు తీర్పులో ఇందాక రామ్నాథ్ గారు కూడా ఆ విషయం ప్రస్తావించారు కదా, తీర్పులు కూడా ఉంచడం అనేది అంటే ఇది ఇంతవరకు చూడని, అంటే డెమోక్రసీలో బలమైన డెమోక్రటిక్ కంట్రీ ఇండియా. సో డెమోక్రసీలో కొత్త పోకడలను మనం చూస్తున్నాం. అవి మంచి పోకడలు మాత్రం కాదు. డెఫినెట్గా ఇదిగో నేను నీ పనికి వెళ్తున్నాను, ఇదిగో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మినిట్ రీచ్ అయిన తర్వాత ప్రోగ్రామ్ గురించి మనం ఫంక్షన్ లోపల ప్రోగ్రామ్ని అడగం, ఎవరు కూడా ప్రశ్నించరు, వాళ్ళ ఇష్టం అది. సో అది ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఆయన మా ముఖ్యమంత్రి, నాకు ముఖ్యమంత్రే చంద్రబాబు నాయుడు గారు. సో మా ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీ యాంగిల్స్ కానీ లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారు అనే దాని కానీ అక్కడి నుంచి ఇక్కడ ఆ టైంలో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మానిటరింగ్ ఏంటి అనేది ప్రజలందరికీ కావాల్సిన అంశం. సో దాని మీద వాళ్ళు ఇదంతా వచ్చింది. రెండోది ప్రభుత్వం విషయంలో ఆప్కాస్ మీద మళ్ళీ మాట్లాడదు. ఈ అరాచకాలు తగ్గుతాయా ఈ ఏడాదన్నా? రెండు, నా ప్రశ్న ఇందాక నేను వారిని కూడా అడిగాను, రామ్నాథ్ గారిని. ఒక పెద్ద లాయర్ వచ్చి ఒక జడ్జి గారిని బెదిరించినట్టుగా మాట్లాడితే మీ వైసీపీ కూడా స్పందించినట్టు కనపడలా, లాయర్ల సంఘాలు ప్రశ్నించలా, గౌరవ న్యాయస్థానాలు గట్టిగా ఏమయ్యా ఇట్లా మాట్లాడొచ్చా అని అడగల. ఎందుకు, ఏమిటై ఉంటుంది? తెలియకడుతున్నాను, నాకు లా మీద అంత అవగాహన లేదు. బట్ నాకు తెలిసి ఎప్పుడూ కూడా నేను 50 ఏళ్ళుగా ఈ ప్రొఫెషన్లో ఉన్నాను, ఇట్లా డైరెక్ట్గా ఏదైనా ఉంటే తీర్పుల్లో తప్పుల మీద డైరెక్ట్గానే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో సైతం లేదు, కొన్ని కార్యక్రమాల మీద మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దుష్యంత్ దవే ఇట్లాంటి వాళ్ళు పెద్ద ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రకంగా ఒక పెద్ద లాయర్ వచ్చి ఎదిరిస్తే దానికి తగ్గట్టుగానే ఇప్పుడు తీర్పు కాపీలు ఇవ్వడానికే వెనకాడే పరిస్థితి. వెనకాడటం అంటే రూల్ ప్రకారం థర్డ్ పార్టీకి ఇవ్వకూడదని ఏమైనా ఉంటుందా? ఉంటే మాత్రం అది సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత కూడా ఇట్లా సార్ మనం చూసింది ఆర్గ్యుమెంట్ మీద జడ్జిలు ప్రశ్నించడం చూసాం. లేకపోతే ఆర్గ్యుమెంట్లో విషయాన్ని అవతల లాయర్ ఆర్గ్యుమెంట్లోది తప్పిదాని ఉంటే యువతల లాయరు దాన్ని మళ్ళీ ఇమీడియట్గా రైజ్ చేయటం, మధ్యలో రైజ్ చేయటం చూసాం. జడ్జినే బెదిరించడం అనేది, లాయర్ జడ్జిని బెదిరించడం అనేది ఎక్కడికి వెళ్తున్నాం మనం? సో అది అట్లాగే రెండోది ఒక తీర్పు. సో మనం జనరల్గా వాళ్ళ ఆర్గ్యుమెంట్ని కానీ లేకపోతే ఇదిలోకి వచ్చిన తర్వాత కొన్ని జ్యుడిషియరీ సిస్టంలో కొన్ని మనం తప్పు పట్టకూడదు.
వ్యక్తిగతంగా వాళ్ళెవ్వరికీ ఉద్దేశాలు ఆపాదించకూడదు. అది 100% పాళ్ళు అక్కడ జడ్జిగా ఉన్న వాళ్ళు కూడా మన బంధువులు మన కుటుంబ న్యాయ వ్యవస్థకి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. న్యాయ వ్యవస్థకి ఎలాంటి ఎవరు కూడా ఇట్లా థ్రెట్ చేయకూడదు కదా అనే ఒక డౌట్ తోటి మాట్లాడుతున్నాం తప్ప న్యాయ వ్యవస్థ మీద పూర్తి గౌరవం. ఇప్పటికీ భారతదేశంలో మన న్యాయ వ్యవస్థ మీద మనందరికీ కూడా గౌరవం ఉంది. సో అందరికీ కాదు, ఇంకా బలమైన నమ్మకంతోనే మనం ఇక్కడ న్యాయ వ్యవస్థ లేకపోతే నేను చేసేవాడు మరి డెఫినెట్గా మరి సరే తాత్కాలికంగా వాళ్ళు ఇబ్బంది పెట్టేది కొన్ని రోజులు పెట్టగలరు, కానీ న్యాయ వ్యవస్థ మూలంగానే బయటకు వస్తున్నాయి. ఇవాటికి కూడా వాళ్ళు అడుగుతున్న దాంట్లో అసలు కేసుల విషయంలో, చంద్రబాబు నాయుడు గారి కేసుల విషయంలో గోప్యత ఏమిటి అనేది వాళ్ళు ప్రశ్నించింది. ఎవరో ఒకళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్లో కూడా మీరు దాన్ని అర్థం లేకుండా వెయ్యొద్దు, ఏది పడితే దాన్ని తీసుకురావద్దు అని చెప్పి ఇదే చేస్తారు తప్ప దాన్ని తప్పట్లేదు. అది లేకపోతే ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే మేమంతా ప్రజల ధనం కదా, ప్రజల ధనానికి సంబంధించి అవినీతి కేసుల్లో వేయాల్సిన కేసుకు నడపాల్సిన సిఐడి వారే వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే అటు ప్రభుత్వం వాళ్ళు కుమ్మక్కయ్యారు అనేది వాళ్ళ ఆరోపణ. సరే, ఎప్పుడైతే సీక్రసీగా ఉంచి అది తీర్పు కాపీలు లేదనగానే ఆటోమేటిక్గా అసలు ఒకవేళ నిజంగానే ఉంటే కూడా తీర్పు కాపీ ఇవ్వకపోతే ఆలోచన వస్తుందండి, ఆటోమేటిక్గా వస్తుంది కదా. వాళ్ళ మగళ్ళకే కాదు, వాళ్ళ అనుకూలమైన వర్గానికి కూడా అనుమానం వస్తుంది. సో అది మంచి ఇది కాదు. వాళ్ళు ఓపెన్ ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్లో చాలా చెప్తున్నారు, సో ఈ గవర్నెన్స్ అని ట్రాన్స్పరెన్సీలో చాలా పెద్ద ఎత్తున దాని తగ్గట్టుగానే లాయర్లు మాట్లాడి తీరు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడతాయా అనే ఒక అనుమానం వస్తుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది భారతదేశ వ్యాప్తంగా. ఎందుకు తీసుకొచ్చారు? సో వ్యవస్థలో మార్పులకి, అంటే ఎవరైనా తప్పు చేసే వాళ్ళని తప్పు చేయనీయకుండా ఉండటానికి. సో ప్రభుత్వంలో జరుగుతున్న ప్రక్రియ ఒకటి, బయటికి చెప్తున్న ప్రక్రియ ఒకటి ఉంటే అది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగి మనం దాన్ని ప్రశ్నించడానికి. ఎవరు అడుగుతాం? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రజా సంఘాలు అడుగుతాయి, అయితే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అడుగుతారు. అంతేగాని ఏదో ఇంట్లో కూర్చుని పని పాట లేని వాళ్ళు ఎవరు కూడా దాని వేదిలోకి రారు. సో ఇటువంటిదన్నా ఇంకా బాధ్యతాయుతంగా జరగకుండా ఇట్లా జరగడం మాత్రం ఇప్పుడు ఏదో అనుకుంటున్నాం. తీర్పు కోసమే పోరాడాల్సిన పరిస్థితి రావడం అనేది సరే, వాళ్ళ తాత్కాలికంగా ఎవరు అధికారంలో ఉన్నా సరే మేము అధికారంలో ఉన్నాము అనేది అనుకుంటే మాత్రం మనం న్యూటన్స్ థర్డ్ లాస్లో ఇదివరకు కూడా వచ్చింది, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది న్యూటన్స్ థర్డ్ లా. అంటే ఇదే ప్రక్రియ మళ్ళీ తిరిగి వాళ్ళకి కొన్ని రోజులకి వాళ్ళకి వస్తుంది. అది మంచిది కాదు. సో న్యాయ వ్యవస్థను అందరూ గౌరవించాలి. న్యాయ వ్యవస్థ పట్ల ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కాదు, గవర్నమెంట్ ఆఫ్ తెలుగుదేశం కాదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పార్టీ తీరులో, ప్రభుత్వానికి మాత్రం కాదు. కానీ ఆ తీరు కాకుండా పోతుంది. సో వాళ్ళు అధికారిక కార్యక్రమాల్లో కూడా పార్టీ వ్యక్తులు తీసుకొచ్చి స్టేజీల మీద కూర్చోబెట్టడం అది ఎప్పుడు కూడా జరగకూడదండి. నేను అగ్రిమిషన్ వైస్ చైర్మన్కి వెళ్ళేవాడిని, వెళ్తే అఫీషియల్ ప్రోగ్రామ్ కలెక్టర్ చైర్మన్గా మిస్సైడ్ చేస్తే మా రైతు విభాగాన్ని ఎవరిని కూడా వాళ్ళు వాళ్ళు మీటింగ్లో ఉండేవారు, రావచ్చు వాళ్ళు యాజ్ ఏ ఫార్మర్గా, అంతే తప్ప స్టేజీ మీద. ఫైనల్గా చెప్పండి, అరాచకాలు ఈ ఏడాదన్నా తగ్గుతాయి అనుకుంటున్నారా? ఈ ఎదుర్కోవాల్సిందేనా మీరు? సార్, యాక్చువల్గా 4వ ముఖ్యమంత్రి అయ్యారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈసారైనా మారతారని రైతులు ఎప్పటికప్పుడు అనుకుంటా వచ్చారు. ఈసారి ఆయన చెప్పేది ఏసారి మారలా. అంటే మళ్ళీ ముఖ్యమంత్రి సార్, అది ఆఫ్కాస్ విషయంలో ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది అనే దాన్ని చాలా క్లియర్గా వచ్చింది. అంటే మత్స్యకార కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ ఎన్నిక జరగాలి. అది యాక్చువల్గా కూడా మత్స్యకారు ఆ ఎన్నికలో సంబంధం లేని మంత్రి గారు ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని ఆయనంతా లోకేష్ గారితో నడుపుతున్నారు అనేది దాంట్లో వచ్చిన ఎలిగేషన్. కడప జిల్లాలో ఒక ఆయన రాంప్రసాద్ గారు అనే వ్యక్తిని ఆయన చేయాలనే దానికి ఆల్మోస్ట్ డిసైడ్ అయితే ఎవరైతే ఫిషరీస్ మినిస్టర్గా ఉన్నారో అచ్చెన్నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యి అదేంటి అసలు నా శాఖలో ఎట్లా జరుగుతుందని చెప్పి మళ్ళీ కర్నూలు జిల్లా ఆయన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే కర్నూలు జిల్లా ఆయన్ని ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే అనౌన్స్ చేశారనేది. చేస్తే మళ్ళీ ఆ మంత్రి గారి మనుషులు ముందు చేసిన మంత్రి గారి మనుషులు వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఛేదించారు. అంటే ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది అనేది చాలా ఒక్క మాట ఇందాక అంటే మంత్రులు కూడా అడుగుతున్నారు. సరే, ఎక్కడికి వెళ్ళినా సామాన్య ప్రజలు, నేను ఈ మధ్యలో అబ్జర్వ్ చేస్తున్నాను, సో ఎక్కడ టెంపుల్స్కి వెళ్ళినా లేదా ఎక్కడికి వెళ్ళినా సరే కింద స్థాయి ఉద్యోగులు కానీ సెక్యూరిటీ వాళ్ళు కానీ మేము ప్రభుత్వంలో వచ్చినప్పుడు కంటే కూడా చాలా ఎఫెక్షన్తో మా దగ్గరికి వస్తున్నారా? సో మంత్రులు పవర్లో ఇప్పుడు నేను మంత్రుల సంగతి చెప్పట్లేదు, అసలు కింద స్థాయి ప్రజల్లో వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అపోజిషన్లో ఏం పెడితే వస్తున్నారండి జనం. అది క్లియర్ కట్గా ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత.